సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీ తలరాతను మార్చుకోవటానికి నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు తల్లి, అస్సలు వదులుకోవద్దు. ఎందువల్లంటే ఇది కోట్లకు పడగెత్తబోయే ఒక మంచి అవకాశం అని చెప్పి బాబా ఈరోజు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏంటి ఆ అవకాశం అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. నిజంగా అండి, మన తలరాతని మార్చుకోవడానికి ఆ భగవంతుడు, ఆ సాయినాథుడు మనకి ఎన్నో రకాల అవకాశాలని మనకు కల్పిస్తూనే ఉన్నారండి. ఒక్కొక్కసారి మనం ఆ అవకాశాలని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనకి తెలీదు బాబానే ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు అని చెప్పి మనకి తెలియకపోవడం వల్ల నిజంగా మనం అవి దుర్వినియోగం చేసుకుంటూ ఉంటామండి. అందువల్ల అలాంటి ఒక మంచి అవకాశాన్ని నేను మళ్ళీ ఇస్తున్నాను తల్లి నీకు, ఇది నువ్వు సద్వినియోగం చేసుకో అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఆ అవకాశం ఏంటి, అది కోట్లకు పడగెత్తబోయే ఒక అవకాశం అని ఎందుకు అంటున్నారు అనేది కూడా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి. ఆ పిల్లవాడండి నిజంగా చాలా నిజాయితీగా, ఎంతవరకు కూడా ఎవరితో కూడా అబద్ధాలు చెప్పకుండా, తన దగ్గర ఉన్న ఆదాయంతో అండి, ఎంత తక్కువ ఆదాయం అయినా సరే చక్కగా నీతి నిజాయితీతో ఉంటూ ఉంటాడు. ఎవరితో అబద్ధాలు చెప్పడనమాట. అలా ఉంటున్న ఒక పిల్లవాడండి, అంటే ఒక 18 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడు ఒకళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాడు అనమాట. పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగైతే కనుక, ఎంతైతే కనుక జీతం ఇస్తున్నారో అది తీసుకుంటాడు. చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాడనమాట. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి, అతను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తూ వస్తూ ఉన్నాడనమాట. అది చూసిన కొంతమందికి, ఏంటా ఈ పిల్లవాడు ఇక్కడ ఇన్నేళ్ల నుంచి ఇలాగే ఉన్నాడే, ఇక్కడ వాళ్ళకి మధ్య ఏమైనా గొడవలు రావా అసలు అని చెప్పేసి అనుకొని ఉన్నవి లేనివి కూడా ఆ పిల్లవాడి మీద చెప్పడం వల్ల ఆ ఇంటి ఓనర్కి ఈ పిల్లవాడి మీద ఒక సందేహం అనేది కలిగి పనిలోంచి తీసేయడం అనేది జరుగుతుందండి. అప్పుడు చాలా విచారంగా ఆ పిల్లవాడు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడండి. ఏంటా ఇలా జరిగింది, ఇన్ని సంవత్సరాలు లేనిది మా అయ్యగారు ఏంటి ఇలా నన్ను పనిలోంచి తీసేశారు అని చెప్పి చాలా విచారంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట. అటువైపు నుంచి ఒక పెద్ద ఆయనండి ఒక 3 మూటల్ని మొయ్యలేక మోసుకుంటూ వస్తూ ఉంటాడనమాట. వెళుతూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడిని రోడ్డు మీద చూస్తాడు. చూసి, బాబు ఒకసారి ఆగు నాయనా, ఈ మూటల్ని నేను మొయ్యలేకపోతున్నాను, నువ్వు నాకు కొంచెం సహాయం చేయగలవా అని చెప్పి ఆ పిల్లవాడిని అడుగుతాడండి ఆ పెద్ద ఆయన. అప్పుడు ఆ పిల్లవాడు ఆగి, అయ్యా చెప్పండి మీకు ఏం సహాయం చేయాలి అని అంటే, అప్పుడు ఈ మూటల్ని, ఇందులో ఒక మూట మటుకు నీకు ఇస్తాను, ఇది చాలా బరువైన ఒక మూట, ఈ మూటని కొంచెం దూరం వరకు, నేను చెప్పే చోటు వరకు కూడా మోసుకుంటూ రావగలవా, దానికి తగిన డబ్బు అనేది నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు, సరే ఇది కూడా ఒక పనే కదా, అతను ఎలాగో నీతి నిజాయితీతో చక్కగా పని చేసుకుంటూ బతికే పిల్లవాడు కాబట్టి, అయ్యా అంతేనా, మీరు ఇవ్వండి నేను మోసుకొస్తాను, 3 మూటలు కూడా ఇవ్వండి నేను మోస్తానని అన్నప్పుడు, లేదు ఇది ఒక్కటి మటుకు నువ్వు మోసుకొని రా అని. చాలా విలువైన మూటనైనా అది, అందులో నువ్వు అనుకున్నట్టుగా ఏ సామాన్లో లేదో, ఎలాంటి వస్తువులో ఏమీ లేవు, దాంట్లో పూర్తిగా ఆ మూట నిండా కూడా బంగారము వెండి నాణ్యాలు ఉన్నాయి, నువ్వు చక్కగా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇస్తే కనుక దానికి తగిన కూలీ అనేది నీకు ఇస్తాను అని చెప్పి
చెప్పినప్పుడు అవునా అయ్యగారు అంతేనా, సరే అయితే రండి ఎక్కడికి తీసుకువెళ్ళాలో నేను తీసుకొస్తానని. అప్పుడు ఆ మూటలో బంగారపు నాణ్యాలు ఉన్నాయని చెప్పినా కూడా అండి అతనికి ఏమాత్రము కూడా మైండ్ అనేది మారలేదనమాట. ఎందువల్లంటే ఇలాంటి డబ్బు కోసం అతను ఎప్పుడు ఆ పిల్లవాడు ఆశపడలేదు, బాగా పెద్దవాడు కోటేశ్వరుడు అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. కాబట్టి మిగతా వాళ్ళ డబ్బు కోసం అంటే ఎంత బంగారపు నాణ్యాలు వెండి అందులో ఉన్నా కూడా ఆ మూటని దొంగలించాలని, అందుకోసం అబద్ధాలు చెప్పాలని అతను అనుకోలేదనమాట. అందుకని అతనితో పాటు నడుచుకుంటూ వెళుతూ ఉంటాడనమాట. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఇద్దరు కూడా రెస్ట్ తీసుకుంటారనమాట. అప్పుడు ఆ పెద్ద ఆయన, అయ్యా బాబు నేను కొంచెంసేపు పడుకుంటాను, నాకు చాలా నీరసంగా ఉంది, ఈ మూటలను నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకో, నేను నిద్రపోతున్నాను కదా అని చెప్పేసి ఈ మూటను తీసుకొని పారిపోదామని చెప్పి అనుకో మాకు అని చెప్పి అంటాడండి. అన్నప్పుడు అయ్యా అదేంటి అలా అంటారు, నాకు అలాంటి ఆశలన్నీ ఏమీ లేవు, నేను చాలా నీతి నిజాయితీగా చక్కగా అందరితోటి ప్రేమాభిమానాలతో ఉండే మనిషిని, నా సంగతి మీకు తెలియదు, మీరు చాలా వరకు నిదానంగా చక్కగా నిద్రపోండి, చాలా మనశ్శాంతిగా ఉండండి, టెన్షన్ పడకండి అని అన్నట్టుగా అతనికి చెప్తాడనమాట. సరే అని అతను కూడా పడుకుంటాడండి. ఈ పిల్లవాడు కూడా నిద్రపోతూ ఉన్న సమయంలో అతనికి తన అంతరాత్మ అండి తన్ని మనందరం ఏమని చెప్తుంది అని అంటే, అంతరాత్మ ఆ పిల్లవాడికి నువ్వు నిజంగానే ఇలా నీతి నిజాయితీతోటే ఉన్నావు, ఉండి ఏం సాధించగలిగావు, ఇన్ని సంవత్సరాల నుంచి మీ పెద్ద ఆయన ఇంట్లో పనిచేసావు, ఇంత చివరికి ఎవరో ఏదో చెప్పారని నిన్ను బయటకు తోసేశారు, అందువల్ల నువ్వు ఏం సాధించగలిగావు, ఇప్పుడు ఈ మూటలో నీకు ఎన్నో రకాల బంగారు నాణ్యాలు వెండి ఉన్నాయని అంటున్నారు కదా, అవి తీసుకొని వెళ్ళిపోగలిగితే నువ్వు నిజంగా చాలా పెద్దవాడివి అవ్వగలుగుతావు కదా, నీ నిజాయితీ పెట్టుకొని నీతి నిజాయితీలతో ఏమి ప్రయోజనం ఉంది అని అన్నట్టుగా తన అంతరాత్మే తను అడిగినట్టుగా అనిపిస్తుందండి ఆ పిల్లవాడికి. అప్పుడు అనిపిస్తుంది అనమాట ఆ పిల్లవాడు ఏమనుకుంటాడనంటే, నిజమే కదా, నేను ఎందుకు ఇలా చేయకూడదు, నేను చాలా వరకు కూడా న్యాయంగా ఉన్నంత వరకు నాకేమీ జరగలేదు, నేను ఇప్పుడు ఇలా చేయడంలో ఏం తప్పు ఉంది అని ఒక్క నిమిషం అండి తన మనసు కదిలించినట్టుగా తనకు అనిపించేసరికి ఆ మూటను తీసుకొని అతను పారిపోదామని వెళ్ళిపోతూ ఉంటాడండి. వెళ్ళిపోతూ ఒక గృహలో ఆగుతాడనమాట. ఇక్కడ దాక్కుంటాను నేను, ఆ పెద్ద ఆయన కళ్ళకి కనిపించకుండా ఇక్కడ దాక్కుందామని చెప్పి అక్కడ ఒక గుహ ఉంటుందన్నమాట. ఆ గుహలోకి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూటని విప్పి చూస్తాడండి. విప్పి చూసినప్పుడు అందులో ఏముంటుంది అని అంటే, ఆ మూట నిండా రాళ్ళు ఉంటాయండి, గులక రాళ్ళు అనమాట. ఆ గులక రాళ్ళన్నీ కూడా సంచి అంతా కూడా గుమ్మరించి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పేపర్ ఉత్తరం కూడా రాసి ఉంటుందండి. నిజంగా ఆ ఉత్తరాన్ని ఎవరైతే కనుక తీస్తారో అందులో వాళ్ళకి ఒక అద్భుతం అండి. అది ఆ ఉత్తరాన్ని చదువుతాడనమాట. అందులో ఏమి రాయబడి ఉంటుంది అని అంటే, నాయనా నేను నిన్ను చాలా అమాయకుడమని నీతి నిజాయితీ ఉన్నవాడివని నమ్మాను, కానీ ఒక్క నిమిషంలో నీ నీతి నిజాయితీ అంతా కూడా పోగొట్టుకున్నావు, నీ మనస్సాక్షి నీకు నిజంగా ద్రోహం చేసింది, నువ్వు చాలా వరకు కూడా మంచివాడివి, కానీ నీ మనస్సాక్షి చెప్పినట్టుగా నువ్వు ఇలాగా ఒక ద్రోహం చేయాలని అనుకున్నావు, డబ్బు తీసుకొని పారిపోవాలని అనుకున్నావు, అందువల్ల నేను అనుకున్న విషయం ఏంటి అని అంటే, ఇందులో గులకరాళ్ళు ఉన్నా కానీ నేను చాలా పెద్ద కోటేశ్వరుని, నా ఆస్తినంతా కూడా కాపాడడానికి నిజాయితీగా ఉండే ఒక వ్యక్తిని నేను వెతుకుతూ ఉన్నాను, అలాంటి వ్యక్తి దొరికితే కనుక అతనికి ఇవన్నీ కూడా అప్పచెప్పాలని నేను ఇలాంటి పరీక్ష పెట్టాను, కానీ చేతులారా చివరి వరకు కూడా నోటి వరకు వచ్చిన ఒక అదృష్టాన్ని నువ్వు పారదొరుకున్నావు, ఇలాంటి అత్యాశతో వచ్చే మంచి అవకాశాన్ని కాలద్రోలేవు అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ ఉత్తరంలో రాసి ఉంటుందండి. అప్పుడు అతనికి అనిపిస్తుంది, అయ్యో ఎంత తప్పు చేశాను రా దేవుడా, నేను నిజంగా నాకు ఒక వ్యక్తిత్వం ఉందని ఇన్ని రోజులు కూడా ఆ వ్యక్తిత్వాన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నానే, ఒక్క నిమిషం డబ్బుని చూడంగానే అనవసరంగా ఇలాంటి ఆలోచన అనేది నాకు రావడం వల్ల నా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నానే, అలాంటి మంచి వ్యక్తిత్వం అనేది మళ్ళీ వస్తుందా అని చెప్పేసి ఆ పిల్లవాడు అతని తప్పు అతను తెలుసుకుంటాడండి. నిజంగా అండి మనకి భగవంతుడు మంచి మంచి అవకాశాలు ఇస్తాడు, అవన్నీ కొంచెం కనుక ఆ పిల్లవాడు వెయిట్ చేసి ఉంటే కనుక నిజంగా అండి ఆ పెద్ద ఆయనే వచ్చి, నాయన నువ్వు చాలా వరకు కూడా నేను వెతికినట్టుగానే నీకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, నిన్ను నా ఆస్తికి వారసుని చేయాలి అని అనుకున్నానని ఆ పెద్ద ఆయనే చెప్పుండేవాడండి. కానీ ఇతను అత్యాశ కోసం వెళ్ళటం వల్ల వచ్చే అవకాశాన్ని కూడా పారద్రోలుకున్నాడు అనమాట. మనందరము కూడా అండి అవకాశాలు రావట్లేదే, అదృష్టం రావట్లేదే అని బాధపడిపోయి టెన్షన్ పడుతూ మనం ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటామండి. అందువల్ల అలాంటి తప్పు అనేది చేయకుండా ఉండాలి అనడం కోసమే బాబా మనకి ఇలాంటి కథని అందిస్తున్నారండి. అంటే మనకి కూడా ముందు అవకాశాలు మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు ఉన్న సిచ్యువేషన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ నీ నిజాయితీని నువ్వు వదులుకోకు, నీ వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం నాయన, దేవుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు నీకు, దాంట్లో నువ్వు నెగ్గుకుంటూ వస్తూ ఉంటే కనుక ఓర్పుతో ఉంటే నీకు మంచి అదృష్టం అనేది నీకు ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి బాబా మనకి కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి.
చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది అండి వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, కానీ ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మన వీడియోస్ ఇంకొంతమందికి కనెక్ట్ అవ్వడానికి చాలా అవకాశం ఉందండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవండి. నమస్తే.